శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు షేక్స్పియర్ సాహిత్య వైభవం 23వ భాగం 18/4/26. ఒక్కొక్క రకమైన నాటకాలు షేక్స్పియర్ తన ప్రతిభని ఎలా ప్రదర్శించాడనే విషయం మీద మనకి ఎనలిటికల్గా చెబుతున్నారు. విషాద మిళిత ప్రమోదం, ట్రాజీ కామెడీస్. 3వ తరగతి చెందిన నాటకాలు సెంబరిన్, వింటర్స్ టేల్, టెంపెస్ట్. ఈ మూడింటిని విషాద మిళిత ప్రమోదాంతాలుగా విమర్శకులు భావిస్తారు. ఇవి ప్రేమ వృత్తాంత చిత్రణలు, భావోన్నత్యంలో, మహోన్నత స్థితిలో షేక్స్పియర్ వ్రాసిన ప్రసిద్ధ ప్రమోదాంతాన్ని తలపింపచేస్తారు. చివరి వరకు గంభీర విషాద వాతావరణంలో కథని చివరి ప్రమోదాంతం చెయ్యడం వీటిలో పెంచారు. అందుకే వీటిని విషాద మిళిత ప్రమోదాంతాలన్నారు. టెంపెస్ట్లో నాయిక అయిన మిరాండా మాంత్రిక ద్వీపంలో అద్భుతాల మధ్య జీవిస్తారు. తక్కిన 2 విట్లు నాయికలు పక్కని ప్రకృతి వాతావరణంలోనే జీవిస్తారు. ఈ నాటకాలలో దౌశ్యం, అన్యాయాలతో కూడా విషాద ఛాయలు. అయినా ఆ విషాదం అదుపు తప్పు. చివరికి ధర్మానికే విజయం. ఒథెల్లోలో డెస్టిమోనాకు లాగా ఈ నాటకాలు ఇమోజిన్కి, హెర్మియాకి కూడా అన్యాయం జరిగి, కింగ్ లియర్లో లియర్ లాగానే టెంపెస్ట్లో ప్రాస్పరో కూడా రాజ్యభ్రష్టుడు. కానీ ఒథెల్లో, కింగ్ లియర్ మొదలైన విషాదాంత నాటకాలలో ఈ విషాదమిళిత ప్రమోదాంత చివరికి వచ్చేసరికి పరిస్థితులని చక్కబడటం, న్యాయం చేయించడం, దుర్మార్గాన్ని క్షమించడం, పెద్ద మనస్సు చేసుకుని దోషిని బాధించకుండా విడిచిపెట్టడం కలిపి అంతవరకు కక్షలు, హత్యలు, యుద్ధాలు, వ్యధలు, వీటికి సంబంధించిన గాథలతో కూడి నాటకాలు రాసి విసిగిపోయి జీవితం యొక్క సంధ్యాకాలం ప్రవేశించిన దినకర ప్రభాసమానుడై షేక్స్పియర్ ఆ సూర్యుడిలా తాను కూడా ఉదార హృదయ జనిత సువర్ణ కాంతి నాటక లోకంపై ప్రసరింపజేసి దాని స్వర్ణమయం, స్వర్గతుల్య చెయ్యదగ్గుకున్నట్టుగా ఈ నాటకాల్లో వెచ్చదనమే కానీ మంట ఉండదు, వెలుగే కానీ కార్చిస్తూ ఉండదు. అప్పటికే యశస్తేజస్వి షేక్స్పియర్ లబ్ధ ప్రతిష్ఠుడై ఆ ప్రతిష్ట ఫలితంగా నిరంకుశ రచనా స్వాతంత్రాన్ని లబ్ధిగా పొంది చివర రాసిన ఈ నాటకాలు కొన్ని నాటక నియమ యూనిటీ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ని ఉల్లంఘించారు. మానవ జాతి ప్రతినిధిగా వారి కష్టాల రెంటిని తానే తన భావనాలోకంలో అనుభవి ఆనంద తరంగిత స్వాంతుడి ప్రమోదాంతాలని క్షువిత హృదయుడై విషాదాంతాలు మరి రోజుల్లో రాసిన షేక్స్పియర్ అనుభవ సంపన్నుడయ్యాక చివరి రోజులు జీవిత యథార్థ చిత్రాలై ఈ విషాద మిళిత ప్రమోదాంతాన్ని వ్రాసి బ్రతుకంటే సంతోష విషాదాలు పడుగు పేకలుగా నేసిన సప్తవర్ణ సంచితమై విచిత్ర ఆడంబరమనే సందేశాన్ని ధ్వనిపూర్వకంగా భంగ్యంతరంగాన్ని తన విద్యుక్త ధర్మాన్ని పాటించినట్టు సంతుష్టాంతరంగుడైనట్టు స్వస్థ చిత్తుడైనట్టు కలడు. దృష్టి ప్రమోదాంతం అంటే ఎలా ఉండాలని షేక్స్పియర్ అనుకున్నాడు. అతని దృష్టి, ఆ దృష్టి ప్రకారం అతడు సృష్టించగలిగాడ. నాటక రచనా శిల్పంలో అతడు ఎంతవరకు సిద్ధహస్తుడు. ప్రేక్షకులు కావాలి శృంగార, కరుణ, హాస్య, వీర, రౌద్రాది రసాలు ఎంతవరకు అతని నాటకాల్లో రసస్థితికి చేరాయి. ఏం విధమైన ప్రశ్నలని సమాధానాలు ఆయన మచ్ డూ ఎడూ అబౌట్ నథింగ్ యాజ్ యూ లైక్ 12th నైట్ నాటకాల్లో కనబడి అవి నాటక శిల్పంలోనే రసపోషణలు. ఈ లోకం చిదానంద స్వరూప్ అనే షేక్స్పియర్
తాత్విక దృష్టిని ఆవిష్కరించడం చెయ్యడంలో కూడా పరాకాష్ఠ పొందాయి. ఈ పరిశీలన ప్రయత్నంలో విషాదమిళిత ప్రమోదాంతాన్ని తీసుకోవడం లెస్స కాదు. ఏమంటే అవి తాత్విక దృష్ట్యా గొప్పవైతే కావచ్చు, కానీ నాటక రచనా శిల్పం దృష్టి పైన చెప్పిన 3 నాటకాలతో సరితూగలేవు. అందరి పాత్రలు పెద్దిద మెరండాలు ముగ్ధమోహనలైతే కావచ్చు, మచెడు తలుతనై యాజ్ యూ లైక్ ఇతరులలో రోసారిన్ బియాట్రిస్ వయోలాల వచన చతుర వచో విలాసినులు కూడా అనుభవ సంపన్నులు కాదు. కనుక భావోన్నత శిక్ష ప్రమోదాంతాలే రొమాంటిక్ కామెడీస్ ఈ 3ంటికి ఒక విశిష్టత. వాటిలో కనిపించేది నిత్య జీవితంలో మనకి పరిచయం వాస్తవ లోకం కాదు, మధుర భావ సంజనితమైన ఊహలు. ఆ కళల లోకాన్ని ముందు మనం ఓడ మునిగిపోయి చేత పైసాలే చెంత పరిచయస్తులు పరదేశంలో అనేక పాటు పడాల్సిన వయోరా అక్కడ ప్రేమ రాయవారాలు మధ్యలో భగ్నమైన ఆమె ప్రయాణం సంగతి అంటూ వితర్కాలు పెట్టుకున్నామా 12th నైట్ నాటకం నుండి ఆనందాన్ని పొందలేము. అలా కాక ఈ 3 నాటకాలు చూడ్డానికి చదవటానికి కూర్చున్న క్షణం నాటకకర్తకి పూర్తిగా అధీనులమైపోతాం. అప్పుడే ఆయన మనని స్వర్గానికి ఒక ఉటోపియాల ఇంద్రధనుస్సులు నిండిన ఇన్గేరియా ఆనందధామమై ఆర్డెన్ అడవిలోకి తీసుకు ఈ లోకం తాలూకు ఆవేదన ఆవేశాలు కట్టుబాటు అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంది. నాటకకర్త చూపించే ఆనందమయమై దివ్యమై ఆ రంగుల హరివిల్లే మనకి కనిపిస్తుంది. అదే నిజం అనిపిస్తుంది. ఈ నాటకాలు చూశాక జీవితానికి హేతుబద్ధమైన ఆలోచన ఎంత ముఖ్యమో వడలెరుగ ఆనందాలు మానసిక స్థితులు కూడా అంతే అవసరమని ముసెన్సియా చెప్పిన కవితా భావుకథల నిలయమైన ఆ సౌందర్యమయ ప్రపంచం తీరిక ప్రేమించుకోవడం తప్ప వేరే వ్యాపకం ఏముంది? అందరి వ్యక్తులకు ఉన్నట్టు అంతవరకు ఎలిజబెత్ కాలన్న ప్రయోజన ప్రమోదాంత నాటకాలు అంతగా ప్రముఖ స్థానం లేని ప్రేమ షేక్స్పియర్ ఈ నాటకంలో పట్టనే కట్టి ప్రేమ ఎంత బలము, అది బలహీనుల్ని మరింత బలహీనులు, మూర్ఖుల్ని పరమ మూర్ఖులు, ఉన్నతులను మహోన్నతులు ఎలా మారుస్తుందో. అలాగని ప్రేమోపన్యాసాలు ఈ నాటకాన్ని నింపడం, ప్రేమ గురించి ప్రేమికులిద్దరు మాట్లాడుకోవడం ఎంత విసుగు కలిగిస్తుందో, ఎంత అపహాస్యాన్ని సృష్టిస్తుందో గ్రహించాడు కనుక ఈ నాటకంలో ఆయన ప్రేమించుకోవడం నూతన విధానాలు సృష్టించాడు. బెయట్రిస్ బెనడిక్ట్ల ప్రేమ విపరీయంగా వ్యతిరేక మార్గంలో నడిచి రోసలెట్ జ్ఞాన విద్వేషంలో ఆర్లెండో ప్రేమ పాఠాలు నేర్పే అర్ధాంతర శ్రేషాంతరాల వయోరా తన ప్రేమ ఆర్సినోకి వ్యక్తం చేసి ఈ 3 నాయికల ద్వారా షేక్స్పియర్ ఉదాత్త ప్రేమ ప్రతిపాది మానవ జీవితాన్ని సుసంపన్నం చేసి ఈ నాటకంలో గల ప్రేమ నేపథ్యంగా ఉన్న ప్రకృతి మొత్తమంతా కవిత ధారతో రసప్లావితం
కవిత ప్రేమ దోహదకారి అయినటువంటి సంగీతంతో ఒక పక్క కవిత భావుకత సంగీతం సంమిత్రమై మరొక పక్క ఆశ అందం ఆనందం వీటి కలయిక వీటన్నింటికీ సమాహారంతో కూడుకొన్న ఈ ప్రమోదాంత ప్రపంచ రంగుల లోకమై పాఠకులు ప్రేమికులు ప్రేక్షకులు రస జగత్తులో బోల్ల ఈ నాటికలలో నాయికలు ఎలా ఉన్నారు అనేది రేపు తెలుసు.